to Kyaju Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps co-presented by Dabu Vatika Shampoo లో ఇప్పుడు మనందర్నీ నవ్వులతో ముంచెత్తడానికి రాఘవ రాకెట్ లో బయలుదేరాడు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద జబర్దస్త్ స్టేజ్ రాకెట్ రాఘవ along with his team. హాయ్ బేబీ. ఫైన్ సార్. ఏంటి ఈ రోజంతా పిట్టపిట్టలాడిపోతున్నావు? అంటే మీరు నాకు ఆర్టీసీ కాంప్లెక్స్ రాసిచ్చారు కదా అందుకని. అది ఆర్టిస్ట్ కాంప్లెక్స్ కాదే, బి కాంప్లెక్స్. సారీ. నువ్వు ఇలాంటి పిట్టపిట్టలాడితే నీకు ఫ్యూచర్ లో పాపను కూడా ఇవ్వాల్సి వస్తుంది. అదేంటి ఈ రోజు ఇంకా గిరాకీ ఏం రాలేదా? అయ్యో ఉంది సార్. శంకర్రావు అని. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. బాగున్నారండి? బాగున్నాను డాక్టర్ గారు. ఏంటి మీ ప్రాబ్లం? ఏంటోనండి, నేను ఎక్కువగా మెడిటేషన్ అవి చేస్తూ ఉంటాను. ఓకే, మెడిటేషన్ చేస్తానని చెప్పి వాళ్ళు నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు సార్. మెడిటేషన్ చేస్తే ఉద్యోగంలో తీసేయడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. నాకు అప్పటి నుంచి కూడా ఏదోలా ఉంటుందండి. ఏదోలా అంటే? అంటే ఏదేదో జరిగిపోతున్నట్టు ఉంటుంది. ఏదేదో అంటే? నువ్వు డాక్టర్ పోలీస్ ఎంక్వైరీ చేస్తాడు. ఏం చేస్తున్నాడు డాక్టర్? ఏమనంటే హత్య అయిపోతాను. ఇదేంటి ప్రాబ్లం? చెప్పవే, మొత్తం చెప్పు. నరికి పోగులు పెట్టేస్తాను. దాన్ని అడిగితే ఉంటాను, నేను బతికే ఉన్నాను కదా. నువ్వు ఇంకా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఇది నార్మల్గానే ఉంది. ఇదే డాక్టర్ గారు, నాకు తెలియకుండానే అన్నీ వచ్చేస్తున్నాయి డాక్టర్ గారు. ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదండి. ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. నా లడ్డూలో జాబు కాదు కానీ మొత్తం అన్ని లడ్డూలోనే ఉన్నట్టున్నాయండి. ఒక నిమిషం టెన్షన్ పడకండి. ఒకసారి తెలుసుకోండి. వెనకాతలు చూస్తున్నాయంటరా, క్లియర్ కనబడుతుందా? అది వెనక నుంచి కనబడుతుందా? ఏది? గుండె అక్కడ కాదు కదా, ఇక్కడ అది లేదండి. అయ్యో నార్మల్ గానే ఉంది. ఇక్కడ చూడండి సార్. సారీ, ఏమనుకోకండి సార్. నాకేంటంటే ఏదేదో జరిగిపోతుంది సార్. అందుకే ఈ మధ్యన మెడిటేషన్ మానేసాను సార్, యోగా చేస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి ఊపిరి పీల్చుకోండి, ఒకసారి వదలండి. ఒకసారి ఊపిరి పీల్చుకోండి, ఒకసారి వదలండి. అంత బానే ఉంది కదండి. ఏంట్రా బాగుంది? ఏం బాగుంది? నువ్వు పీల్చమంటే వదిలేను, వదలమంటే పీల్చాను. బాగుందంటే అలా కొట్టకండి. కూర్చో పట్టుకో పట్టుకో. సారీ సార్, సారీ. ఇప్పుడు యోగా చేస్తున్నాడు. అది యోగా చేసినట్లేదమ్మా, కుక్క కార్ దగ్గరికి వెళ్ళి. సారీ డాక్టర్ గారు, ఇప్పుడు మెడిటేషన్ మానేసాను, యోగా చేస్తున్నాను, ఏమనుకోకండి. సారీ బంగారం. కన్నలా ఉన్నాడు. సార్ కూర్చోండి. ఓకే, ఇంతకీ ఎన్ని రోజుల నుంచి మీకు ఈ ప్రాబ్లం? రోజులు లెక్క పెట్టుకుంటారా ఎవడైనా? రోజులు లెక్క పెట్టుకుంటా. ఏంటి తల్లి, ఇలాంటి వాడితో కాపురమేలా చేస్తున్నావమ్మా నువ్వు? నిన్ను చూస్తే చాలా బాధేస్తుంది. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? ఓదార్స్తున్నా. ఇంటికి తీసుకెళ్ళి ఓదార్చురా. కూర్చో 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 పట్టుకో. పెట్టిక్కడ.
డాక్టర్ గారు సార్ ఎవరో డాక్టర్ గారు మీ ప్రాబ్లం ముందు నాకు ఏదో ఒకటి మందు రాస్తారో దాటి సంగతి చూడండి. సార్ మీకు ఒక మంచి టాబ్లెట్ రాస్తాను. అంటే నువ్వు చెత్త మందు రాస్తావు వచ్చావు మేము ఇక్కడ రాయ్. ఈ టాబ్లెట్ తీసుకోండి. టాబ్లెట్ ఏమైనా అర్థం అవుతుందిరా? ఇది ఏమైనా అర్థం అవుతుందిరా? నీ లడ్డూలో డాక్టర్, లడ్డూలో ఉద్యోగం, లడ్డూలో స్క్రిప్ట్ ఏమైనా అర్థం అవుతుందిరా? మెడికల్ షాప్ వాడికి అర్థం అవుతుందండి. వాడు ఫినాయిల్ అనుకుని ఇస్తాడు, తాగమంటావా? తాగమంటావురా నన్ను? టానిక్ రాస్తాను. టానిక్ రాస్తాను, చాలా బాగుంటుంది. ఈ టానిక్ వాడండి. టానిక్ రాసావా? నువ్వు నిజంగా డాక్టర్ పుట్టేవరా? డాక్టర్ నాకు ఒక మాట మీద ఉండాలి కదా. నేను దెబ్బ టానిక్ రాస్తావా? చూడు వాడు. ఏ బాబు వెళ్ళరా? సారీ డాక్టర్ గారు, సారీ. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఆయనతో పాటు ఏమో చేయకుండా నన్ను ఇంటికి వెళ్ళిన తర్వాత కొడతాడండి. మీరిద్దరు ఇంటికి వెళ్ళాక ఏదన్నా చేసుకోండి, ముందుకెళ్ళండి. సారీ డాక్టర్ గారు, సారీ. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? కడుపు నొప్పి సార్. కడుపు నొప్పి. ఎక్కడ? కోకరపల్లిలోరా, వెళ్ళి చూస్తావా? కడుపు నొప్పి ఎక్కడ ఉంటుందో? కడుపు నొప్పి ఎక్కడ? కోకరపల్లి వెళ్తావా? నేను అన్నది అక్కడ కదయ్యా, ఇక్కడ అని అడిగా అంతే. బొడ్డు కింద సార్. బొడ్డు కిందనా? ఓకే, అయితే నీకు కూడా మంచి టానిక్ వస్తుంది. ఏం చేస్తావో చేయవాడికి. ఆపరేషన్ చేస్తాను. చేస్తారు కదా? ఏం చేస్తారు ఆపరేషన్ ముందు? ఓకే, ఆపరేషన్ ముందు నీకు మంచి ఇంజెక్షన్ ఇచ్చి ఫస్ట్ ఆపరేషన్ చేసి పడుకో. ఓకే, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ అన్ని చేస్తావా? అది అన్ని చేయాల్సి కామనే కదా. లేకపోతే ఆడికన్నా ముందు నేను వచ్చాను కదా, నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. నీ బొంగులో హాస్పిటల్, నా లడ్డూలో హాస్పిటల్, లడ్డూలో ట్రీట్మెంట్, టానిక్లు, టాబ్లెట్లు ఏం చేస్తారో తెలియదు డాక్టర్ గారు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఆవేశపడకండి, ఏం జరుగుతుందో తెలియదు. డాక్టర్ దేవునితో సమానం నా వల్ల కాదురా బాబు. శవాసనం వేస్తా. ఏమ్మా ఏంటండి? చూసిన వాళ్ళు చేస్తున్నారులే. ఏమండి ఇలా లేకండి. సారీ బంగారం, ఏమనుకోవద్దు. ఏమండి ఆ. అది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చారు కదా, ఆ. అది వాళ్ళు ట్రీట్మెంట్ ఏదో. సార్ శంకర్రావు గారు. డాక్టర్ గారు థ్యాంక్స్ అండి. నేను ఇక్కడ ఎందుకున్నాను? అది చిన్న ప్రాబ్లం ఉంటే వచ్చానులేండి. ఇప్పుడు మళ్ళీ కామన్ మ్యాన్ లాగా అయిపోయారన్నమాట. ఇప్పుడు చాలా బాగుంది డాక్టర్ గారు. అలాగే. నాకు ఇంతకు ముందులాగా తీసుకెళ్ళు. ఎక్కడికి? ఆఫీస్ నుంచి తీసుకెళ్ళమ్మా. ఏమండి డాక్టర్ గారు మీ ట్రీట్మెంట్. అయ్యో ఏమండి అలా మాట్లాడకండి, నాకు భయం వేస్తుంది. అయ్యో చూస్తే ఫాస్ట్ బీట్ ఏంటి సడన్ గా ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఈ మధ్య యోగా స్టార్ట్ చేశాను కదా, అందరూ కూర్చొని కావాలంటే చేయండి రా. సో మన జడ్జెస్ కి మీ స్కిట్ ఎలా అనిపించిందో చూద్దామా? నేను బాగున్నాను లేదు చెప్పలేదు. ఎందుకులే హట్ అవుతారు మళ్ళీ. నాగ్ బాబు సార్ మీరైతే బాగా ఎంజాయ్ చేశారు. ప్రీవియస్ వీక్ కంటిన్యూషన్ ప్రతి బిట్టు పెళ్ళింది. చాలా బాగా చేసావు. సీక్వెల్ సక్సెస్ఫుల్ చేసావు. అంటే ఆడి ఎమోషన్ వస్తే ఆడికి తిట్టలేక సైలెన్స్ లో, అందులో నీలంటోడు నిశ్శబ్దంలోనే పచ్చి బూతులు తింటాడు. డాక్టర్ కొడితే నాకు కూడా 4 పేగం అనిపించింది. ఎందుకో నీ ఎమోషన్ చూసి నాకు
ఎందుకన్నా నాకే తెలియదు. చాలా బాగుందిరా. రోజా గారు లడ్డూలో స్కిట్. వెరీ నైస్ చాలా ఎంజాయ్ చేస్తాం. లేదు రాఘవ, నువ్వు ఇప్పుడు దాకా చేస్తున్న స్కిట్స్ మోర్ దాన్ 90 దాటిపోయింటే ఎంత బాగా చేస్తున్నావు అంటే 90% సక్సెస్ఫుల్ చేస్తావు. 100 ఎపిసోడ్లు అయిన తర్వాత నీకు ఏదో సన్మానం చేయించాలి. జబర్దస్త్ స్టార్ట్ చేసిన మొదటి ఎపిసోడ్స్ నేను ఇంకా మర్చిపోలే. ప్రతి వాడు నీ మీద జోకులు ఇస్తారు, ప్రతి లీడర్. నువ్వు కూడా కొంత సైకలాజికల్గా డౌన్ అయ్యావు నాకు తెలుసు. కానీ ఇప్పుడు నీకున్నంత సక్సెస్ రేట్ ఏ లీడర్కి లేదు, ఏ టీంకి లేదు. పదండి నెక్స్ట్ టీం వాళ్ళు వచ్చి